ఏపీలోని పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పొగాకు రైతులకు నష్టం కలగకుండా లాభసాటి ధరలు అందేలా ప్రభుత్వం పూర్తి మద్దతు నిలుస్తుందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పొగాకు రైతుల సంక్షేమం, గిట్టుబాటు ధరల విషయమై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రకరకాల వార్స్ గాని ఇంకో కారణాల వల్ల గాని ఈ ఎక్సెస్ టొబాకో పండించడం వల్ల గాని ఈరోజు రేట్లు తగ్గిపోయినాయి. దీంతో ఎటువంటి సపోర్టు గవర్నమెంట్ నుంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, టొబాకో బోర్డు వీళ్ళందరి అధ్యక్షతన అనేక రివ్యూ మీటింగులు తీసుకున్నారు. తీసుకొని టొబాకో బోర్డు యూనియన్ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇస్తుంది, అదేవిధంగా టొబాకో బయర్స్ ఎటువంటి సపోర్ట్ ఇస్తారు, ఈ ముగ్గురు కలిసి చేస్తేనే మనం ముందుకు వెళ్లగలమనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అనేక రివ్యూ మీటింగ్స్ తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పీయూష్ గోయల్ గారితో ఒక గంట సేపు ఫోన్లో మాట్లాడారు. అదేవిధంగా నేను, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, రామ్మోహన్ నాయుడు గారు మేము ఒక 2 గంటలు కూర్చున్నాం. కూర్చున్న తర్వాత అనేక డిస్కషన్స్ తర్వాత తీసుకున్నటువంటి ఫైనల్ రికమెండేషన్స్ ఏంటి అంటే, ఇందులో టొబాకోలో ఎఫ్సీబీఓ టొబాకోలో 4 రకాలు ఉన్నాయి: బ్రైట్, మీడియం, లో అండ్ ఆఫ్ స్టైల్. అయితే బ్రైట్, మీడియంకి రైతులు ఎటువంటి ఎక్స్పెక్టేషన్తో ఉన్నారో ప్రైజు, ఆ ప్రైజుకు దగ్గరలో టొబాకో ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనడానికి అంగీకరించారు. కాబట్టి వాటితో ఎక్కువ ప్రాబ్లం లేదు. మనకి ప్రాబ్లం ఎక్కడుందంటే లో ఆఫ్ స్టైల్లోనే ఎక్సెస్ ఉంది. ఇది దాదాపుగా 90 మిలియన్ కేజీస్ ఉంది ఇందులో. దీనికి ఎటువంటి సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో డిస్కషన్ జరగడం జరిగింది. అయితే ఇందులో టొబాకో బోర్డు కేంద్రం ఇచ్చేటువంటి సహకారం మొట్టమొదటిది ఏంటంటే, ప్రతి ఫార్మర్కి బ్రైట్ గాని, మీడియం గాని, లో గాని, ఆఫ్ స్టైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా 50,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఫర్ 2 years కి ఒప్పుకున్నారు. అది వాళ్ళు 2 years లో పే చేయాలి. ఇయర్ 1లో 1 అయిపోయి, అంటే నెక్స్ట్ సీజన్లో ఒక హాఫ్, తర్వాత ఫాలోయింగ్ సీజన్లో 28, 29లో ఇంకొక హాఫ్ మళ్ళీ పే చేసే విధంగా అది యూనియన్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటిది. దాదాపు ఒక్కొక్క బాన్కి, అంటే ఫార్మర్ అంటే ఒక్కొక్క బాన్కి వచ్చేటప్పటికి 50,000 రూపాయలు. ఇప్పుడు మీరు తీసుకుంటే టోటల్ బాన్స్ వచ్చేటప్పటికి 45,000 బాన్స్ ఉన్నాయి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. 45,000 ఇంటూ 50 అంటే దాదాపుగా ఒక 250 కోట్ల రూపాయల లోను యూనియన్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంది. రెండోది స్టేట్ గవర్నమెంట్ నుంచి లో అండ్ ఆఫ్ స్టైల్కి కిలోకి 10 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ పే చేస్తూ ఉంది. అంటే దాదాపు 94 మిలియన్ కేజీస్ ఈ 2 లో ఆఫ్ స్టైల్ ఉన్నాయి. కాబట్టి సుమారుగా 10% అటు ఇటు వేసుకున్న ఒక 100 కోట్ల రూపాయలు స్టేట్ బడ్జెట్ నుంచి స్టేట్ ఇస్తూ ఉంది. మూడోది టొబాకో ఎక్స్పోర్టర్స్, వాళ్ళని మనం అడిగాం. ఎందుకంటే వాళ్ళకి కొన్ని సంవత్సరాల లాభం వస్తుంది, ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళు ఎటువంటి సపోర్ట్ చేస్తారు అంటే, వాళ్ళంతటా వాళ్లే మనకు ముందుకొచ్చి బ్రైట్ టొబాకో 230 రూపాయలు, మీడియం గ్రేడ్ వచ్చేటప్పటికి 190 రూపాయలు, లో గ్రేడ్ వచ్చేటప్పటికి 110, ఆఫ్ స్టైల్ వచ్చేటప్పటికి 130 రూపాయలకి తగ్గకుండా మేము కొనటానికి ప్రయత్నిస్తామని చెప్పి టొబాకో ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా చెప్పారు. ఈ విధంగా అంటే బ్రైట్, మీడియం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. లో అండ్ ఆఫ్ స్టైల్ కొంచెం ఫార్మర్స్ ఎక్స్పెక్టేషన్స్ కి, వీళ్ళు కొనాలనుకున్న ప్రైజెస్ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వచ్చి 10 రూపాయలు ఇస్తా ఉంది. వీటిని దాదాపు వచ్చే 2 నెలల్లో పర్ డే 2 మిలియన్ పర్ కేజీ టొబాకో ఆక్షన్ అయ్యే విధంగా 2 నెలల్లో కంప్లీట్ చేసే విధంగా మేము కోరాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు టొబాకో బయర్స్. ఎందుకంటే ఈ 2 నెలలు దాటితే మళ్ళీ వేరే స్టేట్ నుంచి వచ్చేటువంటి టొబాకో ఇవన్నీ వస్తాయి కాబట్టి ప్రైజెస్ ఫర్దర్ గా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఫార్మర్స్ అందరూ కూడా ఈ 2 months లో దీన్ని తీసుకోవాలని చెప్పి, దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.